మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నం ఏర్పాటు ప్రక్రియని ప్రారంభించింది కేంద్రం. స్మారకం ఏర్పాటు కోసం 2 స్థలాల్ని పరిశీలించారు అధికారులు. మరోవైపు పివి నరసింహారావుకి ఢిల్లీలో స్మారక చిహ్నం నిర్మించాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్మారక స్థలాన్ని ఎంపిక చేసే పనిలో ఉంది కేంద్రం. ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నం నిర్మాణం కోసం స్థలాలను పరిశీలిస్తున్నారు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అధికారులు. విజయ్ ఘాట్, ఏక్తా స్థల్ను పరిశీలించారు అధికారులు. ఆర్థిక సంస్కర్త పివి నరసింహారావు స్మృతివనాన్ని ఢిల్లీలో నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటడమే కాదు, కుదేలైన దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచిన పివి నరసింహారావుకు ఇప్పటి వరకు స్మారక చిహ్నం లేకపోవడం బాధ కలిగించిందన్నారు పవన్. ఢిల్లీలో ఆయనకి నివాళులు అర్పించడానికి, ఆయనకి సమాధి పెట్టడానికి ఒక స్మృతి చిహ్నం కావాలి అంటే అది పెట్టేలా మనందరం తెలుగు వారిగా ఏకమే. అది మనం వెళ్ళేలాగా మనం దాన్ని ఎస్టాబ్లిష్ చేసేలాగా మనందరం ఒక ఉద్యమంలో తీసుకెళ్ళాలి. ఢిల్లీలో పివి నరసింహారావు స్మారక చిహ్నం ఏర్పాటు కోసం తెలుగు వారంతా ఏకతాటిపైకి వచ్చి పోరాడాల్సిన అవసరం ఉందన్నారు పవన్ కళ్యాణ్.